ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని నోవెటల్ లో జరగవలసిన ఈ ఈవెంట్ అభిమానులు భారీ తాకిడి కారణంగా రద్దు చేశారు. నోవెటల్ కెపాసిటీ కేవలం 3,000 నుంచి 5,000 వరకు మాత్రమే ఉంటుంది. కానీ సుమారు 8,000 మంది అభిమానులు అక్కడికి వచ్చినట్లుగా సమాచారం. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం సిబ్బందితరం కాలేదు. దానివల్ల నోవెటల్ లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పెద్ద రచ్చరచ్చ అయింది. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేస్తున్న సినిమా కావడం, పైగా ఇది పాన్ ఇండియా సినిమా కూడా. తారక్ ఫ్యాన్స్ ఆయన కలిసేందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడ లిమిటేషన్స్ పెట్టడంతో వాళ్ళంతా సహనం కోల్పోయారనమాట. నిర్వాహకుల వైఫల్యం కారణంగా అభిమానులు డిసప్పాయింట్ కావాల్సి వచ్చింది. అటు దేవర టీం సైతం ఇబ్బంది పడాల్సి వచ్చింది కూడా. దీనికి తోడు పరిమితికి మించి పాసులు అమ్మడం కూడా జరిగింది. ఇది ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. దీనిపై సంబంధించిన ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పడం జరిగింది. అలాగే తను ఎక్కువగా బాధపడుతున్నానని కూడా తెలిపారు. ఈ నెల 27న థియేటర్ లో కలుద్దాం అంటూ ఆయన ముగించారు. ఈ లెక్కన ఇక దేవరా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదనే విషయాన్ని చెప్పగానే చెప్పేశారు. ఇది ఫ్యాన్స్ కి నిరాశపరిచే వార్త అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దీనికి తోడు ఎన్టీఆర్ ని మరిన్ని బ్యాడ్ సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. దేవరా సినిమాపై ప్రభావం చూపే ఆ సెంటిమెంట్ ఏంటి? అందులో మొదటిది, రాజమౌళితో సినిమా తర్వాత చేసే ఏ మూవీ అయినా సరే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. టాక్ అందరికీ తెలిసిందే. ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. గతంలో అదే జరిగింది కూడా. దీంతో త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో దీనికి కూడా సెంటిమెంట్ పనిచేస్తుందేమో అని ఈ సినిమా కూడా ఫ్లాప్ తప్పదనే టాక్ కూడా నడుస్తుంది. ఇది సినిమాపై అంచనాలు తగ్గిస్తుంటే ఇలాంటి సంఘటనలు సైతం మరింత నెగిటివ్ గా మార్చేస్తున్నాయి దేవరా సినిమాకి. మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరో కాదు కదా, సో ప్రాబ్లం లేదు అని మెగా ఫ్యాన్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు మరో సెంటిమెంట్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అందులో ముఖ్యంగా ఆంధ్రవాల, శక్తి చిత్రాలు అస్సలు ఆడలేదు. అటర్ ఫ్లాప్. అదర్స్ ఒకటే ఓ మాదిరి హిట్. అయితే తండ్రి కొడుకులుగా చేసిన సినిమాలు మాత్రం అస్సలు ఆడలేదు. ఆంధ్రవాల, శక్తి సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. ఇప్పుడు దేవరాలోనూ కూడా తండ్రి కొడుకులుగానే కనిపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. తండ్రి దేవర, కొడుకు వరాగా కనిపించబోతున్నారు. దీంతో ఆ సినిమాల పరాజయం చెందిన నేపథ్యంలో ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ కూడా ఆడడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను భయపెడుతుంటే ఇప్పుడు కొత్తగా మరో సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయడమే ఆ సెంటిమెంట్. ఆంధ్రవాల సినిమా టైంలో ఈవెంట్ ని అర్ధతరంగా ముగించవలసి వచ్చింది. ఆ టైంలో అప్పుడు నెమ్మకూరులో ఆడియో ఈవెంట్ పెట్టారు. హెలికాప్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. ఆ ఈవెంట్ కి దాదాపు లక్షల్లో జనం రావడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి 6 రైళ్లు ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు. దీంతో ఆ ఏరియా మొత్తం కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మరో జామ్ అయిందట. 20,000 కెపాసిటీ ఉన్న స్టేడియం కాస్త లక్షల్లో జనం వచ్చేసరికి ఆ స్టేడియం సరిపోలేదు. సో సమీపంలో 2-3 కిలోమీటర్ల వరకు జామ్ అయినట్లుగా తెలిసింది. సో స్టేజ్ పై ఉన్న అభిమానులు చాలా రచ్చరచ్చ చేసేశారు. దీంతో ఎన్టీఆర్ 2 ముక్కలు మాట్లాడే ఈవెంట్ త్వరగానే ముగించేశారు. కేవలం అరగంటలోనే ఈవెంట్ అయిపోదు. ఆ ఈవెంట్ కి అంత జనం రావడానికి గల కారణం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు మరియు ఆయన భార్య ఇద్దరి యొక్క ఐడల్స్ అక్కడ స్థాపించడం అనమాట. సో అందువల్ల ఆ ఈవెంట్ కి అంత జనం రావడం జరిగింది. ఆ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. మళ్ళీ ఎన్టీఆర్ నటించిన దేవరా ఈవెంట్ రద్దు అయింది. ఇప్పుడు కూడా సేమ్ పరిమితి మించిన ఫ్యాన్స్ రావడంతో, అంటే దాదాపు 3,000 నుంచి 5,000 కెపాసిటీ ఉన్న ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ నోవెటల్ లో దాదాపు 5,000కి పైనే ఛాన్స్ ఒకేసారి రావడంతో అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఆ విధంగా ఈ ఈవెంట్ ని రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. అందులోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్, ఇందులోనూ సేమ్. దీంతో ఆ సెంటిమెంట్ కారణంగా దేవరా కూడా డిసప్పాయింట్ చేస్తుందా అనే చర్చ మళ్ళీ మొదలైంది. ఇప్పటికే విడుదలైన దేవరా టీజర్ లో, ట్రైలర్ లో కూడా నిరాశపరిచేలా ఉన్నాయి. పైగా ఇవి 2 పోట్లు. మొదటి దాంట్లో కథే లేదని అర్థమవుతుంది. ఇవన్నీ సినిమాకు నెగిటివ్ గా మారుతున్నాయి. మరి వీటిని దాటుకుని ఎన్టీఆర్ సక్సెస్ కొడతాడా? అన్ని బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా? దేవరా సక్సెస్ అవుతుందా అనేది చూడాలి. వీటన్నిటిని ఓవర్కమ్ చేసి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కానుంది. అందరూ ఈ సినిమా